హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీకు ఇదివరకే క్రాఫిన్ యాప్ గురించి ఒక వీడియో అయితే చేశాను. ఈ క్రాఫిన్ యాప్లో మనము గిఫ్ట్ కార్డ్స్ లేదా గిఫ్ట్ వోచర్స్ని అమ్మడం ద్వారా ఆ గిఫ్ట్ వోచర్ యొక్క అమౌంట్ని మనము డైరెక్ట్గా మన బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. మరి ఈ క్రాఫిన్ యాప్లో మనము ఎలా రిజిస్టర్ అవ్వాలి, ఇందులో మనం గిఫ్ట్ కార్డ్స్ని ఎలా అమ్మగలుగుతాము, ఈ గిఫ్ట్ కార్డ్ యొక్క అమౌంట్ని డైరెక్ట్గా మన బ్యాంక్ అకౌంట్కి ఎలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అనే దాని గురించి మీరు తెలుసుకోవాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింక్ అనేది ఇస్తాను. మీరు ఆ వీడియోని ఫాలో అవుతూ ఈజీగా ఈ క్రాఫిన్ యాప్లో రిజిస్టర్ అవ్వచ్చు. అయితే ఈ క్రాఫిన్ యాప్ అనేది ప్రస్తుతానికి గూగుల్ ప్లే స్టోర్లో అయితే అవైలబుల్గా లేదండి. ఈ యాప్ అనేది మళ్ళీ గూగుల్ ప్లే స్టోర్లో వస్తుందో లేదో కూడా మనం చెప్పలేము. కానీ ఇదివరకే ఎవరైతే ఈ క్రాఫిన్ యాప్ని ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నారో లేదా డౌన్లోడ్ చేసుకున్నారో వాళ్ళు మాత్రం గిఫ్ట్ కార్డ్స్ని మాత్రం సెల్ చేసుకోవచ్చు. నేను ఈ క్రాఫిన్ యాప్లో బుక్ మై షో గిఫ్ట్ వోచర్స్ని కూడా సెల్ చేశానండి. రీసెంట్గా యూగో ఆన్లైన్ సర్వే ప్యానల్ నుండి వచ్చిన 3600 రూపీస్ యొక్క ఫ్లిప్కార్ట్ గిఫ్ట్ వోచర్ని అమ్మడం ద్వారా కేవలం 15 నిమిషాల్లోనే అమౌంట్ అనేది బ్యాంక్ అకౌంట్కి ఎలా ట్రాన్స్ఫర్ అయ్యిందో కూడా నేను మీకు ఆల్రెడీ ప్రూఫ్ కూడా చూపించాను. పేమెంట్ అనేది ఎలా ట్రాన్స్ఫర్ అయ్యింది, మనము ఎలా అమ్మాము అనే దాని గురించి కూడా నేను మీకు వీడియో అనేది చేశాను. మీరు కనుక ఆ వీడియో చూడనట్టయితే కింద డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింక్ అనేది ఇస్తాను. ఒకసారి ఆ వీడియోని చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఆ తర్వాత జెడ్కామ్ రీసెర్చ్ ఆన్లైన్ సర్వే ప్యానల్ నుండి వచ్చిన 1000 రూపీస్ అమెజాన్ గిఫ్ట్ వోచర్ని కూడా నేను సెల్ చేశానండి. ఇక్కడ మీరు చూడొచ్చు, 1000 రూపీస్ అమెజాన్ గిఫ్ట్ వోచర్ని సెల్ చేసినందుకు 900 రూపీస్ అనేవి డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్కి అయితే ట్రాన్స్ఫర్ అయిపోయాయి. కానీ ఈ పేమెంట్ అనేది మన బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అవ్వడానికి ఒక్కోసారి టైం అనేది ఎక్కువగా కూడా పట్టొచ్చండి. మనము ఏ గిఫ్ట్ వోచర్ని అయితే మనం సెల్ చేస్తున్నామో ఆ బ్రాండ్ని బట్టి కూడా ఉంటుంది. ఒక్కోసారి టెక్నికల్ ఇష్యూస్ లేదా బ్యాంక్ సర్వర్ డౌన్ ఉన్నందుకు కూడా ఒక్కోసారి మనకి పేమెంట్ అనేది బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అవ్వడానికి మ్యాక్సిమం 24 అవర్స్ నుంచి 48 అవర్స్ అంటే 1 to 2 డేస్ అనేది మ్యాక్సిమం మనకి పట్టొచ్చండి. లేదా ఒకవేళ అన్నీ సరిగ్గా ఉంటే కనుక మనకి వితిన్ 15 to 20 మినిట్స్ లోపు కూడా మనకి బ్యాంక్ అకౌంట్కి పేమెంట్ అనేది ట్రాన్స్ఫర్ అయిపోతుంది. అయితే ఈ క్రాఫిన్ యాప్ గురించి చాలా క్వశ్చన్స్ అయితే చాలా మంది కామెంట్స్లో అయితే అడుగుతున్నారు. ఇందులో ముఖ్యంగా జీసీఐడి లేదా జీసీ నంబర్ అంటే ఏంటి, పిన్ అంటే ఏంటి, జీసీఐడి అంటే ఏం ఎంటర్ చేయాలి, పిన్ దగ్గర మనము ఏం ఎంటర్ చేయాలి, కార్డ్ డీటెయిల్స్ అంటే ఏంటి, ఇలాంటి చాలా క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి. నేను మీకు లాస్ట్ వీడియోలో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. జీసీఐడి లేదా జీసీ నంబర్ అంటే ఏంటి, పిన్ అంటే ఏంటి, ఈ గిఫ్ట్ కార్డ్ డీటెయిల్స్ అన్నీ మనము ఎలా ఎంటర్ చేయాలి అనే దాని గురించి. అయినా సరే చాలామంది ఇవే క్వశ్చన్స్ అయితే కామెంట్స్లో అడుగుతున్నారు. కొంతమంది అయితే ఇది ఫేక్ యాప్, ఇందులో పేమెంట్ అనేది రాదు అని కూడా అంటున్నారు. అసలు ఈ అన్ని క్వశ్చన్స్కి ఒకటే ఒక ఆన్సర్ ఉందండి. అది ఏంటి అనే దాని గురించి ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. కాబట్టి మీరు ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడానికైతే ట్రై చేయండి. మరి ఇక మనం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. అసలు ఈ క్రాఫిన్ యాప్లో మనము గిఫ్ట్ వోచర్ని లేదా గిఫ్ట్ కార్డ్స్ని అమ్మడం ద్వారా ఆ గిఫ్ట్ కార్డ్ యొక్క అమౌంట్ని మన బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అని మనం ఇదివరకు వీడియోస్లో తెలుసుకున్నాము. అలాగే పేమెంట్ ప్రూఫ్ని కూడా చూసాం కదా. అయితే మనము ఏ గిఫ్ట్ కార్డ్ని అయితే మనము ఈ క్రాఫిన్ యాప్లో అమ్మాలి అని అనుకుంటున్నామో ఆ గిఫ్ట్ కార్డ్ యొక్క డీటెయిల్స్ అన్నీ మనకి ఆ గిఫ్ట్ కార్డ్ మనకి రిసీవ్ అయిన ఈమెయిల్లోనే ఆ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. మరి ఈ జీసీఐడి అంటే ఏంటి, పిన్ అంటే ఏంటి, జీసీఐడి దగ్గర మనం ఏం ఎంటర్ చేయాలి, పిన్ దగ్గర ఏం ఎంటర్ చేయాలి అని చాలామంది కామెంట్స్లో అయితే క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. ఆల్రెడీ క్రాఫిన్ యాప్ యొక్క వీడియోని చూసిన తర్వాత కూడా వీళ్ళకి జీసీఐడి అంటే ఏంటి, పిన్ అంటే ఏంటి, జీసీఐడి అంటే ఏం ఎంటర్ చేయాలి, పిన్ అంటే ఏం ఎంటర్ చేయాలి, ఇటువంటి క్వశ్చన్స్ అన్నీ ఎందుకు వస్తున్నాయి అని చెప్పేసి నాకు డౌట్ అయితే వచ్చిందండి. అందుకు నేను కొంతమందిని, అంటే ఎవరైతే ఈ క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారో వాళ్ళు ఏ గిఫ్ట్ వోచర్ని అయితే క్రాఫిన్ యాప్లో అమ్మాలి అని అనుకుంటున్నారో దానికి ఏదైతే ప్రాబ్లం అయితే వస్తుందో దాని స్క్రీన్ షాట్ అనేది నా ఇన్స్టాగ్రామ్కి సెండ్ చేయమని అయితే అడిగాను. వాళ్ళు నాకు స్క్రీన్ షాట్ అనేది సెండ్ చేశారు. అది చూసిన తర్వాత నాకు తెలిసిందండి అసలు ప్రాబ్లం ఏంటి అనే దాని గురించి. అసలు ప్రాబ్లం ఏంటి అంటే, ఈ ప్రాబ్లం ఎవరికైతే వస్తుందో వాళ్ళు క్రాఫిన్ యాప్లో సెల్ చేయాలి లేదా అమ్మాలి అని అనుకుంటున్నవి గిఫ్ట్ కార్డ్స్ లేదా గిఫ్ట్ వోచర్స్ని కాదండి, డిస్కౌంట్ కూపన్స్ని అలాగే క్యాష్ బ్యాక్ వోచర్స్ని. అవునండి, మీరు వింటున్నది నిజమే. క్రాఫిన్ యాప్లో మనము కేవలం గిఫ్ట్ వోచర్స్ లేదా గిఫ్ట్ కార్డ్స్ని మాత్రమే మనము సెల్ చేయగలుగుతాం. డిస్కౌంట్ కూపన్స్ని అలాగే క్యాష్ బ్యాక్ వోచర్స్ని మనము క్రాఫిన్ యాప్లో సెల్ చేయలేము. ఒకవేళ మీరు ఈ డిస్కౌంట్ కూపన్స్ని లేదా క్యాష్ బ్యాక్ వోచర్స్ని మీరు క్రాఫిన్ యాప్లో సెల్ చేయాలి అని అనుకున్నా కూడా ఆ గిఫ్ట్ కార్డ్ యొక్క డీటెయిల్స్ని మీరు ఇందులో ఎంటర్ చేయలేరు. కాబట్టి మీకు ఈ ప్రాబ్లమ్స్ అనేవి వస్తున్నాయి.
మరి ఈ డిస్కౌంట్ కూపన్స్ లేదా క్యాష్ బ్యాక్ వోచర్స్ అంటే ఏంటి అనే దాని గురించి కొంతమందికి అయితే తెలిసి ఉండొచ్చు, కొంతమందికి తెలియకపోవచ్చండి. ఈ డిస్కౌంట్ కూపన్స్ లేదా క్యాష్ బ్యాక్ వోచర్స్ అనేవి మనము పేటిఎం, ఫోన్పే, గూగుల్ పే లాంటి యాప్స్ ద్వారా మనము బిల్ పే చేసినప్పుడు కానీ, మనము స్కాన్ అండ్ పే చేసినప్పుడు కానీ, లేదా మనము మనీ ట్రాన్స్ఫర్ అనేది చేసినప్పుడు కానీ మనకి కొన్ని రివార్డ్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఈ రివార్డ్స్లో మనకి డిస్కౌంట్ కూపన్స్ అలాగే క్యాష్ బ్యాక్ వోచర్స్ అనేవి చాలానే వస్తూ ఉంటాయండి. ఇక్కడ మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. ఇది ఫోన్పే రివార్డ్స్లో వచ్చిన మింత్రాకి చెందిన డిస్కౌంట్ కూపన్ అండి. ఇది ఇక్కడ ఫ్లాట్ 200 రూపీస్ ఆఫ్ అని ఉంది. ఇలా కనుక మనకి 200 రూపీస్ లేదా 100 రూపీస్ ఆఫ్ అని కనుక ఉన్నట్టయితే ఇది డిస్కౌంట్ కూపన్ అండి. ఇది అయితే ఈ డిస్కౌంట్ కూపన్కి కూడా ఒక కోడ్ అనేది ఇస్తారండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఒక కోడ్ నంబర్ అనేది ఇక్కడ ఉంటుంది. దీనికి ఒక ఎక్స్పైరీ డేట్ కూడా ఉంటుందండి. అయితే చాలామంది ఇక్కడ చేస్తున్న మిస్టేక్ ఏంటి అంటే ఈ డిస్కౌంట్ కూపన్ యొక్క కోడ్ని గిఫ్ట్ వోచర్ యొక్క కోడ్ అనుకొని క్రాఫిన్ యాప్లో సెల్ చేయాలి అని అనుకుంటున్నారు. కాబట్టి గిఫ్ట్ కార్డ్ యొక్క డీటెయిల్స్లో ఈ కోడ్ని ఎంటర్ చేస్తున్నారండి, కానీ అది అక్కడ యాక్సెప్ట్ చేయడం లేదు. కాబట్టే మీ అందరికీ ఈ ప్రాబ్లం అనేది వస్తుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ మింత్రా యొక్క డిస్కౌంట్ కూపన్ అనేది ఉంది కదండి, దీనికి ఒక కోడ్ అనేది కూడా ఇచ్చారు. ఈ కోడ్ని మనము క్రాఫిన్ యాప్లో కార్డ్ డీటెయిల్స్లో కనుక ఎంటర్ చేయాలి అని అనుకుంటే ఎలా ఉంటుందో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి, ముందుగా క్రాఫిన్ యాప్ని ఓపెన్ చేసి ఇక్కడ మనం ముందుగా బ్రాండ్ని సెలెక్ట్ చేయాలి. ఇక్కడ మింత్రాని ముందు మనం సెలెక్ట్ చేస్తున్నాము. ఇలా సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ జీసీ ఐడి ఆర్ కార్డ్ నంబర్ అలాగే పిన్ అని రెండు అడుగుతుందన్నమాట. నేను ఆల్రెడీ వీడియోస్లో చెప్పాను, జీసీ ఐడి అంటే గిఫ్ట్ కార్డ్ ఐడి లేదా గిఫ్ట్ కార్డ్ నంబర్ అండి, అలాగే పిన్ నంబర్ అంటే మింత్రా గిఫ్ట్ వోచర్లో మనకి గిఫ్ట్ కార్డ్ యొక్క నంబర్ అలాగే పిన్ నంబర్ రెండు ఉంటాయి. కానీ ఇక్కడ మనకి మింత్రా డిస్కౌంట్ కూపన్లో మనకి ఒక కోడ్ మాత్రమే ఉందండి. కాబట్టి ఇక్కడ చాలా మందికి డౌట్ ఇందుకే వస్తుంది, ఈ కోడ్ని మనము జీసీ కార్డ్ దగ్గర ఎంటర్ చేయాలా లేకపోతే పిన్ అనే దగ్గర ఎంటర్ చేయాలా అని చెప్పేసి. ఒకవేళ మీరు ఈ కోడ్ని కార్డ్ దగ్గర ఎంటర్ చేసినా కూడా అక్కడ మీకు యాక్సెప్ట్ చేయదు. ఎందుకు అంటే ఇది డిస్కౌంట్ కూపన్ కాబట్టి. ఈ క్రాఫిన్ యాప్లో మనము గిఫ్ట్ కార్డ్స్ లేదా గిఫ్ట్ వోచర్స్ని మాత్రమే మనము సెల్ చేయగలుగుతాము. వాటి అమౌంట్ని మాత్రమే మనము బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకోగలుగుతాము. ఈ డిస్కౌంట్ కూపన్స్ని, క్యాష్ బ్యాక్ వోచర్స్ని మనము క్రాఫిన్ యాప్లో సెల్ చేయలేము. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అయితే మరి ఈ డిస్కౌంట్ కూపన్స్ని మనము యూజ్ చేయలేమా అంటే యూజ్ చేయొచ్చండి. నేను ఆల్రెడీ మీకు పేటిఎంలో వచ్చిన డిస్కౌంట్ కూపన్ని మనము ఎలా యూజ్ చేయాలి అనే దాని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక వీడియో అయితే చేశాను. మీరు కనుక ఆ వీడియో చూడాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో అలాగే పైన ఐకార్డ్స్లో ఆ వీడియో లింక్ అనేది ఇస్తాను. మీరు ఒకసారి ఆ వీడియోని చూడండి, అప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది ఈ డిస్కౌంట్ కూపన్స్ని మనము ఎలా యూజ్ చేయాలి అనే దాని గురించి. ఇకపోతే మనము క్రాఫిన్ యాప్లో సెల్ చేసే గిఫ్ట్ వోచర్స్ లేదా గిఫ్ట్ కార్డ్స్ అనేవి మనకి ఎలా వస్తాయి, ఎక్కడి నుండి వస్తాయి అంటే నేను చెప్పే ఆన్లైన్ సర్వే వెబ్సైట్స్ లేదా యాప్స్ నుంచి మనకు ఏవైతే గిఫ్ట్ వోచర్స్ వస్తాయో వాటిని మనము క్రాఫిన్ యాప్లో సెల్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఐసిఐసిఐ, హెచ్డిఎఫ్సి లాంటి క్రెడిట్ కార్డ్స్ని మనము చాలామంది యూజ్ చేస్తూ ఉంటాం కదా. మనము క్రెడిట్ కార్డ్ని యూజ్ చేసినప్పుడు మనకి కొన్ని రివార్డ్ పాయింట్స్ అనేవి వస్తాయి. ఆ పాయింట్స్ని రీడీమ్ చేసినప్పుడు కూడా మనకి గిఫ్ట్ వోచర్స్ అనేవి వస్తూ ఉంటాయి కదా. ఆ గిఫ్ట్ వోచర్స్ని కూడా మనము క్రాఫిన్ యాప్లో సెల్ చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది ఇప్సోస్ ఐసిఐ ఆన్లైన్ సర్వే ప్యానెల్ నుండి రిసీవ్ అయిన ఫోన్పే గిఫ్ట్ వోచర్ అండి. మనకి గిఫ్ట్ వోచర్స్ అన్నీ మనకి ఈమెయిల్ అడ్రస్కే పంపిస్తూ ఉంటారు. మనకి ఈమెయిల్ అడ్రస్కి ఏదైతే గిఫ్ట్ వోచర్ పంపిస్తారో ఆ ఈమెయిల్లోనే మనకి ఈ గిఫ్ట్ వోచర్కి సంబంధించిన అన్ని డీటెయిల్స్ అనేవి ఉంటాయి. కాబట్టి మనము ఈ డీటెయిల్స్ని క్రాఫిన్ యాప్లో మనం ఎంటర్ చేసి ఈజీగా ఆ గిఫ్ట్ వోచర్ని సెల్ చేసుకోవచ్చు. ఇంకా మీకు సింపుల్గా చెప్పాలి అంటే మన ఈమెయిల్ అడ్రస్కి రిసీవ్ అయిన గిఫ్ట్ వోచర్స్ లేదా గిఫ్ట్ కార్డ్స్ని మాత్రమే మనము క్రాఫిన్ యాప్లో సెల్ చేయగలుగుతాం. పేటిఎం, ఫోన్పే రివార్డ్స్లో వచ్చిన డిస్కౌంట్ కూపన్స్ని లేదా క్యాష్ బ్యాక్ వోచర్స్ని మాత్రము మనము క్రాఫిన్ యాప్లో సెల్ చేయలేము. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటాను క్రాఫిన్ యాప్లో మనము వేటిని సెల్ చేయొచ్చు, వేటిని సెల్ చేయకూడదు అనే దాని గురించి. ఇంకా మీకు ఈ క్రాఫిన్ యాప్ గురించి ఏదైనా డౌట్స్ లేదా క్వశ్చన్స్ కనుక ఉన్నట్టయితే కింద కామెంట్స్ బాక్స్లో తెలియచేయండి, నేను మీకు తప్పకుండా ఆన్సర్ చేస్తాను. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరో వీడియోతో మేము ముందుంటాను. అప్పటి వరకు సెలవు.